హల్లెలూయా. ఫెయిత్ కాలింగ్ ఫౌండేషన్ ఇష్టమైన మాట ఏంటి నాకు అంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినమా, నీ విశ్వాసం నీకు అనుకున్నట్లుగానే జరిగింది అనే మాటలు యేసుప్రభు వారు చాలా సందర్భాల్లో వాడారు. దానిలో కొన్ని మాటలని మీ మధ్య ఉంచుతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అక్కడ ఒక కానాను స్త్రీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నా యొక్క కుమార్తె బాధపడుతూ ఎంతో సాతాను శక్తుల చేత పీడింపబడుతుంది, ఒకసారి నా కుమార్తెను స్వస్థపరిచయ్యా అని చెప్పి దేవుడి దగ్గర అడగడానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆమెని పట్టించుకున్నట్లుగా ఉన్నట్టుగా కనపడుతుంటుంది. అయితే ఆమె మరీ ఎక్కువగా ప్రభా మనకు సహాయం చేయండి అంటే శిష్యులు కూడా రికమెండేషన్ చేస్తారు. గురుగారు ఆమె అడుగుతూ ఉంది కదా, ఆమె యొక్క రిక్వెస్ట్ మీరు గ్రాంట్ చేయొచ్చు కదా అని చెప్పి రికమెండేషన్ చేస్తారు. యేసుప్రభు దగ్గర శిష్యుల రికమెండేషన్ కూడా చెల్లదు. ఆయనకి తెలుసు ఆమె హృదయంలో ఏముంది, ఏ మాటలు బయటకు వస్తాయో అవి పరీక్షించేద్దామని ఆమెకు ఒకసారిగా టెస్ట్ పెట్టాడు. లేకపోతే ప్రతి ఒక్కరి మీద కనికరము, కృప, వాత్సల్యత, కంపాషన్తో మూవ్ అయ్యే దేవుడు ఆమెని ఎందుకు అలా మాట్లాడతాడు? కాదు, ఆయన మైండ్లో ఏదో ఉంది. అయితే నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చానమ్మా అని చెప్పి ఆమె పట్టించుకున్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నట్టు కనపడతాడు. ఆమె అప్పటికి మాటికి అడుగుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు పెట్టడం అంత మంచిది కాదమ్మా అంటే, అప్పుడు ఎంతగా ఆమె చెప్పిన మాటలకి దేవుడు ముగ్ధుడైపోతాడు. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల దగ్గర పడిన రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కదయ్యా అని తను తాను కుక్కతో పోల్చుకుంది. అప్పుడు ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ముగ్ధుడైపోతాడు. అమ్మా, నీ విశ్వాసం నీ స్వస్థపరిచింది, నీ కుమార్తెను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళు అని చెప్తాడు. అప్పటి వరకు శిష్యులు రికమెండ్ చేశారు, ఆయన పట్టించుకోలేదు. అదే మనమైతే ఎవరన్నా దైవజనుడు ఏదన్నా మాట అన్నాడు, పెద్ద నువ్వే కావాలయ్యా, నీ దగ్గరికే కావాలి, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వస్తే నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడమ్మా, అట్లా మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు, విమర్శనాత్మక ధోరణిలో మాట్లాడటమే తప్ప నిజంగా లోపల మన ఇంటెన్షన్ ఏంటి అనేది దేవుడు పరీక్షిస్తున్నాడు, లేకపోతే దైవజనుడు పరీక్షిస్తున్నాడు, అందుకని ఆ మాట అన్నాడులే అని మనం సర్దుకుంటామా? సర్దుకో. ఏంటండి నాకేం తక్కువ ఇచ్చానా? నయమాన్ కూడా అనుకున్నాడు, మా దగ్గర రివర్లు మంచి మంచి నదులు లేవనుకున్నావు, నీ దగ్గరకు వచ్చి పెద్ద అడిగినందుకు నువ్వు ఫోజులు కొడుతున్నావు, ఏదో బయటకు వచ్చేసి నా మీద ఏదో చేయి పెట్టి అల్లాడిచ్చేసి నువ్వేదో చేస్తావని అనుకున్నాము, కానీ పోయి 5 సార్లు యోర్దానులో మునుగని చెప్తాడా అని కోపపడుతూ వెళ్ళాడు. అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ దేవుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఆమె తగ్గించుకుంది. ఆ తగ్గింపుని నేడు మన జీవితాలంటే తగ్గింపు ఉందా? ఆ తగ్గింపు మనకి ఖచ్చితంగా కావాలని. తగ్గింపు లేకపోతే దేవుడు ఏమి చేయలేడండి. ఆయనకి విరిగినలిగిన హృదయాలు, ఎంటీ వెసల్స్ కావాలి. దేవుడు ఎంటీ వెసల్స్ని నింపుదామని, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన బలంతో, ఆయన యొక్క మహిమతో నింపుదామని ఆయన ఆశపడుతూ ఉంటాడు. అందుకని నా టీవీ ప్రోగ్రామ్ కూడా యువర్ ఫెయిత్ అనే నామకరణం చేసుకున్నాను. నీ విశ్వాసం నేను రక్షిస్తుంది, నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీకు సమాధానం ఇస్తుంది, నీ విశ్వాసం అన్నిటికీ మూలం. యువర్ ఫెయిత్, యువర్ ఫెయిత్ దేవుడు చెప్పాడు, నీ విశ్వాసం. అలాగే ఇంకొక సందర్భం చూద్దాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ యేసు ప్రభువు వారి వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని హృదయంలో విశ్వసించిందట. విశ్వసించి ఇంకెవరిని అడగలేదు, ఎవరికి చెప్పుకోలేదు. తనకున్న ఆస్తిపాస్తులంతా కూడా వ్యయపరిచింది. ఎక్కడ ఏ హాస్పిటల్ తిరిగినా స్వస్థత చేకూరలేదు. తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే, ఎవరైనా పరిస్థితుల్లో ఎవరైనా విశ్వాసులకు చెప్పుకుందామని అని అనుకుంటే బయటికి లీక్ చేసేస్తారు. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయరు. అందుకని చాలా మంది వాళ్ళలోనే కృషించిపోతున్నారు. బయటికి చెప్పుకోలేని సమస్యలు, బయటికి చెప్పుకుంటే వీళ్ళు ఆ అమ్మలక్క ముచ్చట్లలాగా నీకు తెలుసా అది వాళ్ళకంట, ఇదంట, వాళ్ళక ఇదంట, ఈ ప్రాబ్లం అంట అని చెప్పి అలాగే చెప్తారు. కానీ ప్రార్థన చేద్దాం అనే ఆ ప్రేమ చూపెట్టుతూ మాట్లాడే భాష ఈరోజు సంఘాల్లో కొలువైపోయిందండి.
అందుకని నేను చెప్తున్నా, ఎవరి మీద ఆధారపడద్దమ్మా, దేవుడి వాక్యం మీద ఆధారపడండి. దేవుడు అనుగ్రహించే స్వస్థతను అనుభవించండి. ఆయన పొందిన కార్యముల ద్వారా మనకు స్వస్థత అనుగ్రహించబడిందని దేవుడు ఆశించాడు. హల్లెలూయా. ఆయన ఈ మాటకి కట్టుబడి ఉంటాడు. నేను చాలా మంది అందరూ చెప్తూ ఉంటాను, దేవుడు దేని మీద ఆధారపడి ఉంటాడు అన్న ప్రశ్నకి, దేవుడు దేనికి కట్టుబడి ఉంటాడు అన్న మాటకి ఆన్సర్ బైబిల్లోనే ఉంది. దేవుడు తన రాసిచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మన నోటి మీద ఆధారపడి ఉంటాడు. హల్లెలూయా. మన నోట్లో నుంచి దేవుడి యొక్క మాటలు వస్తున్నప్పుడు మన నోటి వాయిస్లో ఆయన వాయిస్ని మిక్స్ చేసి పంపిస్తూ ఉంటాడు. ఆయన వాక్కును పంపి మనుషులను స్వస్థపరచడానికి రాస్తుంది. హల్లెలూయా. ఎలా జరుగుతుందండి? దైవజనుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలలో నుంచి దేవుని యొక్క వాక్కు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వెళ్ళి వారిని స్వస్థపరిచింది. హల్లెలూయా. ఆమె తన హృదయమునందు విశ్వాసం ఉంచి, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత చిత్రాలు అవుతాను అని అనుకోని ఆ యొక్క రోడ్లో చాలా మంది చుట్టూ జనాలు ఉన్నారు. కానీ చాటున వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమెకి స్వస్థత వచ్చిందని ఆమెకు అర్థమైపోయింది. అయితే యేసు ప్రభు వారికి మాట అంటాడు, ఎవరు నన్ను ముట్టుకుంది అని చుట్టుపక్కల శిష్యులు అడుగుతుంటారు. అప్పుడు ఎప్పుడు ప్రతిదానికి ముందుగానే స్పందించే మన పేతురు, ఇంతమంది ఈ విధంగా మనుషులు జనాలు ఇంతమంది వచ్చి మీద పడుతూ ఉంటుంటే, ఇంతమంది తోసుకొని వస్తూ ఉంటుంటే, ఇంతమందిని ఎవరు ముట్టుకున్నారని ఎలా చెప్పగలమయ్యా? కాదు, నన్ను ముట్టుకున్నారు ఎవరు, నాలోని ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఈమె స్త్రీ అర్థమైపోయింది, నేను స్వస్థపరచబడ్డాను, దేవుని యొక్క స్వస్థత నాకు అనుగ్రహించబడిందని దేవుడికి అర్థమైపోయింది. ఇప్పుడు నేను బహిరంగంగా సాక్ష్యం ఇవ్వకపోతే బాగుండదు, దేవుడు నాకు సహాయం చేశాడని నేను చెప్పుకోవాలి అని చెప్పి వెంటనే ఆమె పరిస్థితి అంతా దేవుడికి సాక్ష్యం ఇచ్చింది పబ్లిక్గా. అయ్యా, నాకున్నదంతా ఆకుపోతలంతా కూడా నేను ఖర్చు పెట్టాను, ఎక్కడ నాకు స్వస్థత దొరకలేదయ్యా. నా పరిస్థితి ఇది, 12 సంవత్సరాల నుంచి నేను బాధపడతా ఉన్నాను. కానీ నీ వస్త్రపు చెంగును ముట్టుకున్న మరు క్షణమే నాకు స్వస్థత వచ్చిందయ్యా అని చెప్పి పబ్లిక్గా అందరి ముందు భయం లేకుండా, సిగ్గుపడకుండా ఆమెకు ఉన్న పరిస్థితి ఏంటో, దేవుడు ఏ విధంగా అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించాడో విట్నెస్ అనుగ్రహించింది, చెప్పేసింది, దాచుకోలేదు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు అద్భుతాలు చేస్తే రహస్య భక్తి చేస్తాం. ఎందుకు? ఎవరు ఏదో అనుకుంటారు, మన కులపోలు ఏదో అనుకుంటారు, మన మతమో లేదో అనుకుంటారు, లేకపోతే రకరకాల మాటలకి అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? శుభ్రంగా స్వస్థత వచ్చింది, మనసులో పెట్టుకోండి, ఇక చాలండి. ఇక మీకు దేవుడికి తెలుసు కదా, మీరు రాలేరని, బయటికి రాలేరని, మనుషులు మీ భర్త గారు ఒప్పుకోలేరని, లేకపోతే కట్టుబాట్లు ఒప్పుకోలేవని. ఎందుకండి? దేవుడికి మీకు తెలిస్తే చాలు కదండి. ఆమె పబ్లిక్ విట్నెస్ ఎలా ఇచ్చిందో. యాక్చువల్గా దేవుడి యొక్క ప్రోగ్రామ్ని ఆమె డిలే చేసింది. ఆయన వెళ్తూ ఉండి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్న తల్లికి ఈ మధ్యలో ఈ సంభాషణ జరిగింది. ఆయన ప్రోగ్రాంలో, ఆయన ప్లాన్లో ఒక ½ అవర్ డిలే చేసింది. మనం కూడా యేసయ్య చేసిన ప్రతి మేలుని, ప్రతి ఉపకారాన్ని గురించి సాక్ష్యమిస్తున్నామా? నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందామా? సమాధానంగా మీరు. అలాగే చాలా మంది 5-6 ఆ విధంగా నీ విశ్వాసం నేను రక్షించింది, వారి విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ మనిషిని స్వస్థపరిచాడని ఒక శతాధిపతి కూడా వస్తాడు. అయ్యా, నేను నా దాసుడు, కొడుకు కాదు, లేకపోతే రిలేటివ్స్ కాదు, కానీ తనకు ఎంత కన్సర్న్ ఉందో తనతో తను పనిచేస్తుంది, తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద. నా దాసుడు రోగి అయ్యాడయ్యా, నీ వచ్చుటకు నేను అర్హుడిని కాదు, అంటే నేను అయోగ్యుడిని, నేను యోగ్యుడిని కాదు, నీ ఒక్క మాట మాత్రం సెలవి అయ్యా, నా దాసుడు బతుకుతాడయ్యా అనే విశ్వాసాన్ని దేవుడి దగ్గర ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడట. ఆహా, ఇప్పుడు దేవుడు ఆ విధంగా మనము మాట్లాడే ప్రతి మాటకి దేవుడు ఆశ్చర్యచకితుడిపోయి పరలోకంలో డాన్స్ వేస్తే ఎంత బాగుందో. దేవుడు డాన్స్ వేస్తాడా? ఎక్కడన్నా ఉందా? జెఫన్యా 3:17 ఉందండి. గాడ్ విల్ రిజాయిస్ ఓవర్ యు. దేవుడు ఆనందిస్తాడంట, హర్షిస్తాడంట. ఇప్పుడు విశ్వాసంతో కూడిన మాటలు మనం మాట్లాడినప్పుడు, విశ్వాసంతో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఒప్పుకున్నప్పుడు, ఆయన బాహుబలాన్ని, భుజబలాన్ని, ఆయన చేయు సమస్త మేలులను గురించి సంభాషించుడి అని రాస్తుందండి. హల్లెలూయా.
ఆ పౌరుషం, ఆ రోషం మన మాటల్లో ఉట్టిపడాలి, కనపడాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డలు నా మీద విశ్వాసం ఉంది కాబట్టి అలాంటి ప్రలాపాలు పలికారు, వాటిని నేను నిజం చేస్తాను అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మనం అట్లా అదేమి పలకపోతే దేవుడు దేన్ని బేస్ చేసుకుని వచ్చి నీ జీవితంలో అద్భుతం చేయాలండి. హల్లెలూయా. అందుకనే నీ విశ్వసించి జరిగినా జరగకపోయినా, నా పొలంలో పంట పండినా పండకపోయినా, నా పశుశాలలో పశువులు ఉన్నా లేకపోయినా, నా రొయ్యల చెరువులు అవి బ్యాక్టీరియా వైరస్ వచ్చేసి మొత్తం నష్టం వచ్చినా నేనేం కదిలించబడను. నేను నిత్యము నా దేవుని యెహోవా యందు ఆనందించదను, సంతోషించదను అని చెప్పుకోగలిగి ఉండాలి. ఆ దేవుడిని బతికేస్తున్నానండి, ఏంటండి ఏమీ జరగట్లేదండి, ఇట్లాంటి వాళ్ళ కోసం కాదండి. ఆ రోజులు అయిపోయి ఇప్పుడు దేవుడు ఎదురు చూసేది ఎవరి కోసం అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చాలని కోరుకునే వాళ్ళకి. ఈ లోకంలో ఏ విషయాలు మామూలుగా బిజినెస్లోనూ వ్యాపారాల్లోనూ లింక్ అయిపోయి లేకపోతే ఇరుక్కుని పోయే వాళ్ళతో కాదు, లేకపోతే ఈ సంపాదించాలి ఈ సంపాదించాలి ఫేమ్ కోసం పరిగెత్తే వాళ్ళ కోసం కాదు దేవుడు చూస్తుంది. దేవుడు చూస్తుందంటే దేవుడి ప్రేమను పంచిపెట్టాలని. అందుకని నా ఫెయిత్ కాలేజ్ ఫౌండేషన్ యొక్క స్లోగన్ ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమను పంచిపెట్టియే మా జీవిత కోరికగా, దేవుని కృపను వర్ణించుటయే మాకు సర్వ సంపదగా అనేది ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట. హల్లెలూయా. దేవుని ప్రేమ పంచిపెట్టాలి. ఎప్పుడు పంచిపెడతాను? మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు. సమృద్ధి ఎప్పుడు ఉంటుంది? దేవుని కృపను వర్ణిస్తున్నప్పుడు, దేవుని గురించి సంభాషించినప్పుడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ప్రకటించినప్పుడు, ఈ సువార్తను భూలోకమంతటికి ప్రకటించినప్పుడు మనకి దేవుడు సర్వ సమృద్ధిని, సకల సంపదలను అనుగ్రహిస్తే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ గా తయారు చేస్తాడు. నేను ఎప్పుడు దేవుడి దగ్గర ఒకటే అంటాను, నేను నమ్మి ఉన్నాను కనుక నేను సిగ్గుపడను. Lord, make me as a distribution center. Make me a channel of your love. Make me a channel of your revival. Make me a channel of your glory. Make me a channel of your living water. God Almighty, I believe it, I receive it. Hallelujah. మనం విశ్వాసంతో మాట్లాడే ప్రతి మాట పరలోకమందు బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో రాయబడుతుందని తెలుసా సహోదరుడా, సహోదరి? దేవుడు నీవు మర్చిపోవచ్చును, కానీ దేవుడితో నువ్వు మాట్లాడించి సంభాషించే ఏ మాటైనా ఆయన మర్చిపోడమ్మా. దేవుడు పక్షపాతి కాదని రాసింది అపొస్తలుల కార్యాలు 10:34. హల్లెలూయా. దేవుడు he is not the respecter of person, he is the respecter of the faith. ఏ రేంజ్ లో నువ్వు మాట్లాడతావో దేవుడితో, అదే రేంజ్ లో దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, నిన్ను సకల సమృద్ధితో నింపుతాడు. ఎందుకు? నీ ఒక్కరి కోసం కాదు. నా బిడ్డ తనకు కలిగిన దాంట్లో సమస్తాన్ని కూడా దేన్ని కూడా వెనకంజ వేయకుండా నా సేవ ఖర్చు పెడతాను. కాబట్టి నేను ఆ బిడ్డను పోయి ఆస్వాదిస్తాను, దీవిస్తాను. నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆ బిడ్డను దీవిస్తాడు, ఆస్వాదిస్తానని దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అలాగే ఒక గుడ్డివాడు అడుగుతుంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. అందరూ కూర్చోవాలి, బలపడి కూర్చో. ఏంటి ఆయన ప్రోగ్రామ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తే ఆయన వెళ్ళిపోతున్నాడంటే ఇంకా మరీ ఎక్కువగా అరుస్తారట, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. అయితే దేవుడికి తెలియదు ఆయనకి ఏం కావాలో, కానీ అడుగుతాడు, నీకేం కావాలి, నేనేం చేయగలను? అయ్యా నాకు చూపు ప్రసాదించయ్యా. ఏం చూపు కావాలని ఆ మనిషికి అని దేవుడికి తెలియదా? కానీ ఎందుకు అడుగుతున్నాడు అంత స్పష్టంగా? మన జీవితంలో కూడా అంతే. దేవుడు నువ్వు దేవునిలో స్పష్టంగా అడుగుతున్నావు. నీ జీవితం గురి గమ్యం ఏంటి? నీ పర్పస్ ఏంటి? దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. నీ కోరికను దేవుడి సన్నిధిలో చెప్పు. నేను చెప్పాను.